ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం. ఈ మాటని పాస్టర్స్ మీటింగ్స్లో తప్పనిసరిగా రాస్తారు. ఆ కరపత్రంలోనైనా ఆ ఫ్లెక్సీ మీద అయినా రాస్తారు. ఖచ్చితంగా పాస్టర్ ఫెలోషిప్స్లో ఈ మాటని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సంఘాల్లో పాస్టర్స్ గెట్ టుగెదర్లన్నింటిలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం. సహోదరులు అని ఉంది. మంచి సహోదరులు, చెడ్డ సహోదరులు, పరిశుద్ధమైన సహోదరులు, అపరిశుద్ధమైన సహోదరులు, తప్పులు చేసే సహోదరులు, తప్పులు చెయ్యని సహోదరులు అని లేదు. బైబిల్లో అలా లేదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అని మాత్రమే ఉంది. ఈ పాస్టర్లు కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ పని ఏంటంటే, ఒక పాస్టర్ తప్పు చేసి దొరికిపోతే మతోన్మాదులకి కాల్ రికార్డింగ్లో కానీ, లేదంటే వీడియో రూపంగా కానీ, లేదంటే ఇతరేతర కారణాలతో ఒక పాస్టర్ పాపంలో పడిపోయినా, పాస్టర్ అతిక్రమం చేసినా, పాస్టర్ సంఘంలో నేరం చేసినా, పాస్టర్ ఏదైనా పొరపాటు చేసినా, ఈ మతోన్మాదులు ఆ పాస్టర్ని పట్టుకొని సంఘానికి, క్రైస్తవ సంఘానికి పాస్టర్లందరూ దొంగలే అని రుజువుపరిచే ప్రయత్నం చేస్తారు. మతోన్మాద కుక్కలు, వాళ్ళంటే కుక్కలు. వాళ్ళ కోసం నేను మాట్లాడను. వాళ్లకు నా మాటలు అర్థం కావు. లౌకికమైన జ్ఞానం కలిగిన వారికి దైవికపరమైనటువంటి జ్ఞానంతో కూడిన మాటలు అర్థం కావు. కాబట్టి నేను మతోన్మాద కుక్కలకి ఏమీ చెప్పదలుచుకోలేదు. లెట్ దెమ్ డూ వాట్ దే ఆర్ డూయింగ్. ఏదైతే వాళ్ళు చేస్తున్నారో సేవకుల తప్పుల్ని, బలహీనతలను పట్టుకొని చేయనివ్వండి. అది వాళ్ళ పోషణ కొరకు చేసుకుంటున్నారు. ఇక నా పాయింట్ ఏంటంటే, పాస్టర్లు కొందరు ఎవరైతే కొంతమంది పాస్టర్లు విమర్శిస్తున్నారో, ఈరోజు పరిస్థితి ఎలా మారిందో తెలుసా? పాస్టర్కి పాస్టరే శత్రువు అయిపోతున్నాడు. సేవకుడికి సేవకుడే శత్రువు అయిపోతున్నాడు. వీళ్ళ టార్గెట్ ఏంటో, అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటో, అసలు వీళ్ళకు కావాల్సింది ఏంటో నాకు అర్థమే కాదు ఏమాత్రం కూడా. అరే, పాస్టర్కి పాస్టర్ శత్రువు అయిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఒకవేళ మీరు అలా ప్రవర్తిస్తుంటే మరి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని పాస్టర్స్ మీటింగ్లో మీరు ఎలా నోరు తెరిచి మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా? హౌ కెన్ యూ స్పీక్? అంటే చెప్పటానికే వాక్యం ఉందా? ఆచరించటానికి లేదా? వాక్యం ప్రకటించటానికే తప్ప అనుసరించటానికి కాదా? ఈరోజు చూస్తుంటే సిగ్గేస్తుంది. ఒక పాస్టర్ని మరొక పాస్టర్ వార్నింగ్లు ఇవ్వటం, బ్లాక్మెయిల్ చేయటం, మారు మారు, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారకపోతే నేను వీడియోలు పెడతా, నువ్వు మారకపోతే నేను ఇంకా ఆడియోలు లీకులు చేస్తా, నువ్వు మారకపోతే. అరే, మీరు ఎవరు సార్ మార్చడానికి? ఒక పాస్టర్ ఏదైనా తప్పు చేస్తే, తప్పుగా ప్రవర్తిస్తే, నేరం చేస్తే, కాలు జారి పడిపోతే ఆ బ్రతుకు మారాలని, ఆ పాస్టర్ మరలా తిరిగి నిలబడాలని, తిరిగి మరలా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలని, నిజమైన దేవుని ప్రేమ కలిగిన తోటి పాస్టర్ అయితే ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. అంతే తప్ప నువ్వు మారకపోతే నేను ఇంకో వీడియో పెడతా నీ కోసం, నువ్వు మారకపోతే నీ ఆడియో ఇంకోటి పెడతా నేను అంటే బలవంతం చేసి మారుస్తారా మీరు? బ్లాక్మెయిల్ చేసి మారుస్తారా మీరు? బెదిరించి మార్చే ప్రయత్నం చేస్తారా మీరు? ఎంత తప్పు ఇది, ఎంత నేరం ఇది. అసలు నేరస్తుడు పడిపోయిన పాస్టర్ కాదు, ఆ పాస్టర్ని పట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంటే నువ్వు అసలైన నేరస్తుడివి. ఈరోజు ఎంత భయంకరంగా మారిపోయిందో తెలుసా పరిస్థితి? చూస్తుంటే సేవకుల మీదనే చిరాకేస్తుంది, పాస్టర్ వృత్తి మీదనే అసహ్యం వేస్తుంది, పాస్టర్ వృత్తి మీదనే, పాస్టర్ పని మీదనే. ఎవరు సార్? పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ పాస్టర్ని ఆ పాస్టర్ని తిట్టడం, ఆ పాస్టర్ని ఈ పాస్టర్ని తిట్టడం, 5 మంది పాస్టర్లు కలిపి ఇంకొక 5 మంది పాస్టర్లను తిట్టడం, ఈ 5 మంది కలిసి వాళ్ళని తిట్టడం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పంచాయతీ. సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. పాస్టర్లు తిట్టుకోవడం, తన్నుకొని చచ్చిపోవడం. బతుకులా ఇవి? ఇదేనా దేవుడు చెప్పిన ప్రేమ మీకు? యేసుక్రీస్తు ప్రభువు ప్రేమామూర్తి, ప్రేమతత్వం కలిగిన వాడు. ముందు మీరు ప్రేమించడం నేర్చుకోండి సార్. నా సిద్ధాంతం ఏంటో తెలుసా? నా స్వభావం ఏంటో తెలుసా? నన్ను విమర్శించిన
పాస్టర్ని కూడా నేను విమర్శించను. నేను గతంలో 3-4 నెలల క్రితం చెప్పా, పాస్టర్ విమర్శించుకోవడం ఆపాలి, మతోన్మాదులతో డిబేట్లు చేయటం ఆపాలి. క్రైస్తవులకి హైందవులకి మధ్య శత్రుత్వం పెరిగిపోతుంది కాబట్టి మతోన్మాదులతో డిబేట్లకు వెళ్ళకూడదు ఏ పాస్టర్ కూడా అని చెప్పాను. దాని మీద పోరాడుతున్నా ఇప్పటికి కూడా. పాస్టర్ని విమర్శించుకోకూడదు. వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఎంత లోతుకు పడిపోయినా, ఎంత నేరం చేసినా వీలైతే ప్రార్థన చేయండి తప్ప వాళ్ళని రచ్చకీడ్చకండి, బజారుకీడ్చకండి, వాళ్ళ పరువులు తీసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకెళ్ళొద్దు వాళ్ళని. మీరు చెప్పకూడదు మారమని, మారాలని ప్రార్థన చేసే బాధ్యత మాత్రమే మంది. ఏం పాస్టర్లు సార్, నాకు అర్థం కాదు. పాస్టర్ అనేవాడు ఇలా ప్రవర్తిస్తాడా? ఎవడు తీసిపోవటంలా. నన్ను ఒకడంటే నేను వాడినంటే వాడు ఇంకొకడంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే చర్చలు, లైవ్లు పెట్టుకుని కూర్చున్నారు సిగ్గు లేకుండా కొంతమంది పాస్టర్లు. 2 గంటల లైవ్లు, 3 గంటల లైవ్లు, 4 గంటల లైవ్లు. ఈ లైవ్లో ఏదైనా దేవుని ప్రసంగం ప్రకటిస్తారా? ఆహా. రక్షణ సువార్త ప్రజలకు అందిస్తారా? నో. ఎంతసేపు ఆ పాస్టర్ గురించి లైవ్ ఈరోజు, ఈ పాస్టర్ గురించి లైవ్ ఈరోజు, ఆ పాస్టర్ భాగవతం, ఈ పాస్టర్ నిజస్వరూపం, ఈ పాస్టర్లో బట్టబయలైనటువంటి తప్పులు, ఈ పాస్టర్ దొరికిపోయాడు, ఈ పాస్టర్ దొంగ బోధకుడు, ఈ పాస్టర్ నిజమైన సేవకుడు కాదు, ఈ పాస్టర్ క్రైస్తవులకు విరోధి, క్రైస్తవులు ఈ పాస్టర్ని బహిష్కరించాలి. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టుకొని, ఇలాంటి టైటిల్లు పెట్టుకొని సిగ్గుంది అట్లా మీకు అసలు? లైవ్లు చేస్తూ కూర్చుంటారు పాస్టర్ల గురించి. నీ తోటి జత పనివాడన్న సత్యం మరిచిపోయి పాస్టర్ని శత్రువులుగా ట్రీట్ చేస్తున్నారే. డోంట్ యు ఫీల్ షై? సిగ్గుండాలి కాస్తైనా. బైబిల్ ప్రకటిస్తున్న మీకు నేను విమర్శించను. హనీ జాన్సన్ గారు, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు, పీటర్ పుట్ట గారు నా కోసం దాదాపుగా 3 రోజులు పాపం నిర్విరామముగా 3 గంటలు, 3.5 గంట, 4 గంటలు లైవ్లు చేశారు నా మీద. ఈరోజు హనీ జాన్సన్ గారు ఏదో ఆడియో లీక్ దొరికిపోయింది పాపం అయింది. నేను ఆయన్ని విమర్శించవచ్చు, ఆడియో లీకును పట్టుకుని నేను కూడా ఆయన్ని మాట్లాడచ్చు. మాట్లాడానా? మాట్లాడలేదే. అవసరం లేదు అనుకున్నా. ఆయన మారాలి అని కోరుకుంటున్నా అంతే. నువ్వు మారకపోతే నేను కూడా వీడియో చేస్తాను నేను చెప్పను. అంత సిగ్గు లేకుండా బతకటంలా నేను. నాకు కావాల్సింది ఒక్కటే, క్రైస్తవ సమాజమా, పాస్టర్ల మీద విమర్శలు చేయకూడదు. ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరాలు మీరు కొట్టుకొని చచ్చిపోతే చచ్చిపోండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రచ్చ చేసుకోవద్దు, క్రైస్తవ విలువని దిగజార్చొద్దు, సేవకుల మీద ఉన్న నమ్మకాన్ని క్రైస్తవులలో పోగొట్టద్దు. ఇప్పటికే క్రైస్తవులు దొంగలు, పాస్టర్లు దొంగలు అన్నటువంటి పేరు వచ్చింది చాలు. మిమ్మల్ని మీరు విమర్శించుకోద్దని మీ 2 చేతులెత్తి జోడించి నమస్కరించి చెప్తా నేను. సేవకులారా, పాస్టర్లారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అడ్డు పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్లో ఒకటి పనికిమాలది పెట్టుకొని మీరు చేస్తున్న పనేంటి సార్? స్వార్థ ప్రకటించండి సార్. క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు చెయ్యి కలిపి ఒక్కటిగా నిలబడి పోరాడదాం సార్. అంతే తప్ప అది చేత కాక పాస్టర్ ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా అని కాసుకొని కూర్చున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. అభినయ్ దర్శన్ క్రైస్తవ సమాజంలో 100 మంది ఉంటే 100% మందికి నచ్చాల్సిన అవసరం లేదు. నేను గులాబ్ జాము కాదు అందరికి నచ్చటానికి, నేను బిర్యానీ కాదు అందరికి నచ్చటానికి. కొందరికే నేను నచ్చుతా. అలాగే ఏ పాస్టర్ అందరికి నచ్చడు. ఎవరో ఎందుకు సార్? యేసుక్రీస్తు ప్రభువుల వారే పరముని, వైభవుని, సింహాసనాన్ని, తండ్రిని విడిచిపెట్టి ఈ లోకంలో జన్మిస్తే మనుషుల పాపాన్ని నుంచి విడిపించి రక్షణ అనుభవంలోకి నడిపించడానికి ఆయన మరణించి మనుషులకు బ్రతుకుని ప్రసాదిస్తే ఆయననే నచ్చలేదు ప్రజలకి. యేసుక్రీస్తు ప్రభువులు వారినే తప్పు పట్టిన లోకం ఇది. నువ్వు ఎలా అనుకుంటావు అందరికి నువ్వు నచ్చాలని? నువ్వు తీర్పు తీరుస్తావా? ఎలా తయారైపోయారంటే, ఇప్పుడు ఈ పాస్టర్కి ఇంకో పాస్టర్ నచ్చకపోతే ఈయన అంటాడు ఆ పాస్టర్ పరలోకానికి వెళ్ళడని. ఎందుకు? వీడికి నచ్చడు కాబట్టి.
ఈ పాస్టర్తో ఇంకో పాస్టర్ గొడవ అయిందంటే ఈ పాస్టర్ అంటాడు ఆ పాస్టర్ పరలోకానికి వెళ్ళడని, ఎందుకంటే ఇతనితో గొడవ అయింది కదా అందుకని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అంటే దేవుడి స్థానాన్ని కూడా వీళ్ళు తీసుకుంటున్నారు ఈరోజు. ఒక్కటి చెప్తున్న గుర్తుపెట్టుకోండి, దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్చాల్సిన తీర్పుని ఆయన స్థానంలో ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఏ పాస్టర్లు అయితే మిగిలిన పాస్టర్ని రోస్టింగ్ చేస్తున్నారో, మీరు ఖచ్చితంగా రోస్టింగ్ అవుతారా, తప్పదు. తప్పకుండా మీరు రోస్ట్ అవుతారు దేవుని చేతుల్లో, తప్పదు. దేవుని స్థానాన్ని తీసుకుంటారా మీరు? తీర్పు తీరుస్తారా మీరు? తోటి పాస్టర్ పాపంలో పడితే లేవనెత్తండి సార్. తప్పు చేస్తే ప్రేమతో సరిచేయండి సార్. ఆ సంఘాన్ని కట్టండి సార్. ఒక పాస్టర్ పడిపోతే, అవినీతిలో పడిపోతే, అక్రమంలో పడిపోతే, అమ్మాయి విషయంలో పడిపోతే, స్త్రీ విషయంలో పడిపోతే, సిరి విషయంలో పడిపోతే ఆ సంఘం ఏమైపోతుందో అని దేవుని ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి ఆ పడిపోయిన పాస్టర్ దగ్గరికి నలుగురు పాస్టర్లు వెళ్ళి ధైర్యపరిచి పశ్చాత్తాపడమని చెప్పి, దేవుడు నిన్ను క్షమిస్తాడులే, ధైర్యంగా నిలబడి మరలా సేవ కొనసాగించు అని చెప్పే పాస్టర్లు కరువైపోయారు ఈరోజు. కాదంటారా? ఒక్కళ్ళేడు ఇలాంటి పాస్టర్. మీకేం నేర్చుకున్నారు బైబిల్ చూసి? విమర్శించుకోవటమా? చాలా తప్పు ఇది, చాలా తప్పు. అభినయ్ దర్శన్ అనే నేను, మీరు తారీఖు రాసి పెట్టుకోండి ఈరోజు, నాకు ఎంతటి శత్రువు పాస్టర్ అయినా, నన్ను ఎంత విమర్శించే పాస్టర్ అయినా నేను ఎవరిని విమర్శించను. ఒకవేళ విమర్శిస్తే నీ చెప్పుచ్చుకొని కొట్టచ్చు నన్ను. మీరు రాసి పెట్టుకోండి ఇది. అది హనీ జాన్సన్ అయినా, ఇంకొకరైనా నేను ఏ పాస్టర్ని విమర్శించుకోదలుచుకోలేదు. నన్ను విమర్శించడమే వాళ్ళ వంతైనా సరే నేను విమర్శించను. నన్ను విమర్శించే పాస్టర్ అంటే నాకు బాధేస్తుంది. నన్ను విమర్శిస్తున్నాడని నాకు కోపం ఉంటుంది వాళ్ళ మీద. కానీ వాళ్ళ మీద రేపు మతోన్మాదులు దాడి చేస్తే నేను నా పాస్టర్కి నేను సపోర్ట్ చేస్తాను. అతను నన్ను విమర్శించిన వాడైనా కూడా నేను నా సేవకుని సపోర్ట్ చేసుకుంటా. ఒక ఆడియో లీక్ అయినా, ఒకవేళ అతను పాపంలో పడిపోయినా, ఒకవేళ అతను అక్రమంలో పడిపోయినా, ఒకవేళ అతను తెలియని పరిస్థితుల్లో శోధనలో పడిపోయినా, నా పాస్టర్కి నేను సపోర్ట్ చేసుకుంటా. అతను నా శత్రువు అయినా కూడా. ఎందుకో తెలుసా? ఆయన ప్రకటిస్తున్న యేసయ్యనే నేను ప్రకటిస్తున్నా కాబట్టి, నా జత పనివాడు కాబట్టి, మేము ఒక కుటుంబం కాబట్టి, మమ్మల్ని మేము తిట్టుకొని చావకూడదు కాబట్టి, మా విలువ దిగజార్చుకోకూడదు కాబట్టి, అప్పటి వరకు నన్ను విమర్శించిన వాడైనా ఆ స్థానంలో ఎవ్వరు ఉన్నా, అతను ఒకవేళ పొరపాటున తప్పు చేస్తే అయినా నేను అతనికి తోడుగా నిలబడతా. అతనికి సపోర్టింగ్గానే నేను మాట్లాడతా. సపోర్టింగ్గా మాట్లాడి తప్పు చేయమని చెప్పను. జరిగిపోయింది బ్రదర్, పశ్చాత్తాపడండి, దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు, క్షమిస్తాడని చెప్తా. దొరికాడు కదా అని చెప్పి రచ్చకీడ్చను, బజారు పాలు చేయను. ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, ఆయనకు ఒక మనసు ఆలోచన ఉంటుంది. అతన్ని కృంగదీసే పనులు నేను చేయను. ఒక జాన్ పాల్ అయినా సరే పొరపాటు చేసి అతిక్రమం చేస్తే అది పట్టుకొని ఆ ఆడియోలు పట్టుకొని రచ్చ చేసే వ్యక్తిని స్వభావం నాది కాదు. అతన్ని వెనకేసుకునే వస్తా, ధైర్యమే ఇస్తా, దేవునికి మీరు కావాలి అని చెప్తా. తప్పు చెయ్యని వాడు ఎవడూ పరిశుద్ధుడు లేని యువకుల్లో. మీరు కూడా పొరపాటు చేశారు, దేవుడు క్షమిస్తాడు, లేచి నిలబడండి బ్రదర్, సేవ చేయండి అని చెప్తా. ఎవరు సార్ పరిశుద్ధులు? ఈ విమర్శించే వాళ్ళు అన్ని మంచి పనులు చేసే నీతిమంతులా, పరిశుద్ధులా? సిగ్గు లేకుండా, తోటి పాస్టర్ని లేకుండా విమర్శిస్తున్నారే. ఇంతకంటే నీచమైన స్థితి మరొకటి ఏదైనా ఉంటుందా? బతుకుని మార్చుకోండి. ఇప్పటికనే చెప్తున్నా, నేను ఇస్తున్న మాట, ఏ సేవకుడిని నేను ఇక విమర్శించను. నన్ను 24 గంటలు విమర్శించే సేవకుడిని కూడా నేను పట్టించుకోను. అలాంటి సేవకుడికి కష్టం వచ్చినా, ఆపదొచ్చినా, పొరపాటున పాపంలో పడిపోయినా అతనికి అండగా నేను నిలబడతా, సపోర్టింగ్గానే నేను మాట్లాడతా. నేను తీసుకున్న నిర్ణయం
సేవకులందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ సేవకులు తీసుకుంటే మన క్రైస్తవ్యం యొక్క పరువు కాపాడిన వాళ్ళం అవుతాం, క్రైస్తవత్వం యొక్క విలువని పెంచిన వాళ్ళం అవుతాం. తీర్పు తీర్చడం మానుకొని నోటి మీద వేలేసుకుని కూర్చోండి దయచేసి. అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నా. నా మనసులో గుండెల్లో ఉన్న బాధను మీతో పంచుకుంటున్నా. క్రైస్తవ సమాజమా, ఏ పాస్టర్ అయితే మరో పాస్టర్ని విమర్శిస్తాడో కారణం ఏదైనా, ఆ పాస్టర్ని షర్టు పట్టుకుని నిలదీసి అడగండి. క్షమించే మనసుందారా నీకు? ఆ పాస్టర్ పాపంలో పడిపోయాడు, నువ్వు క్షమించు. దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి, దేవుడిని క్షమాపణ అడగమని చెప్పి, దేవుడు క్షమించేవాడని చెప్పి ధైర్యం ఇచ్చు అని చెప్పండి మీ పాస్టర్కి. సిగ్గు లేకుండా నువ్వు విమర్శిస్తావరా? సోషల్ మీడియాలోకి తీసుకొస్తావా జీవితాన్ని, ఆ సేవకుణ్ణి? అంటే పూర్తిగా అతను మారే అవకాశం ఇవ్వవా అని నిలదీయండి మీ పాస్టర్ని. మీరు నోరు తెరవనంత వరకు ఇలాంటి పాస్టర్ విమర్శించుకుని ఈ వైఖరి ఆగదు. ఈ వైఖరి మారి తీరాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఒక సేవకుడు అంటున్నాడు నిన్న హనీ జాన్సన్ విషయంలో, మీరు అతనికి సపోర్ట్ చేస్తూనే ఉంటే నేను అతనికి సంబంధించిన ఆడియోలు వీడియోలు లీక్ చేస్తూనే ఉంటా. ఇదేనా దేవుని ప్రేమ? ఇదేనా దేవుని ప్రేమ అని? ఇదేనా దేవుడు నేర్పించింది? సపోర్ట్ చేస్తేనట కొత్త వీడియోలు లీక్ చేస్తారంట. నీవు దేవుని దృష్టిలో నువ్వేమవుతావు? నువ్వు మంచివాడి అవుతావా, చెడ్డవాడి అవుతావా, క్షమించేవాడి అవుతావా, దోషి అవుతావా? చెక్ చేసుకో ఒకసారి. అఫ్ కోర్స్ నన్ను 100 మంది 100 మాటలు మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు హనీ జాన్సనే నన్ను ఎన్నో మాటలు మాట్లాడాడు. అదే అడ్వాంటేజ్గా తీసుకుని ఆయన నన్ను బయటకు తీసుకురాలేదే, రచ్చ చేయలేదే. నాకు తెలుసు ఆ వేదన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తప్పు చేసినప్పుడు, తప్పులో దొరికిపోయినప్పుడు మిగిలిన సేవకులు కలిసి దాడి చేస్తే ఎంత కృంగిపోతామో నాకు తెలుసు. లిటరల్గా ఐ హ్యావ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దేవుని ప్రేమ ఏంటి సార్? యేసయ్య నేర్పించింది ఏంటి? ఫర్గివ్నెస్. లవ్ ఈజ్ నథింగ్ బట్ ఫర్గివ్నెస్. ప్రేమ అంటే క్షమించటం. చేతనైతే ప్రేమించడం నేర్చుకోండి, క్షమించటం నేర్చుకోండి. పగ, ప్రతీకారాలు, రోషము ఎవరికి కావాలి సార్ ఇవి? ప్రేమించటం నేర్చుకోండి, క్షమించటం నేర్చుకోండి. బైబిల్ పట్టుకొని మైకులు పట్టుకుని మాట్లాడడం కాదు, అది గొప్ప కాదు. క్షమించటం నేర్చుకోండి. తోటి సేవకుడు ఎవరైనా తప్పు చేసినా సరే అతనికి ధైర్యం ఇద్దాం, దేవుడు క్షమిస్తాడని చెప్దాం, తప్పుని తెలుసుకోమని చెప్దాం, మరలా సేవలో నిలబెడదాం. ఇది మన ప్రయత్నం, ఇది మన కృషి. ఇలాగ ఉండగలిగితే క్రైస్తవత్వం యొక్క పరువు నిలబడుతుంది. ముస్లిమ్స్ చూడండి ఎంత యునైటెడ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళలో ఉన్న యూనిటీ క్రైస్తవులకు ఎనాటికైనా వస్తుందంటారా? నాకు నమ్మకం లేదు. దయచేసి బ్రతుకుని విధానాన్ని మార్చుకోండి. సేవకులారా, పాస్టర్లారా, దయచేసి అర్థం చేసుకోండి అన్నమాట. నేనే నిర్ణయం అయితే తీసుకున్నాను, ఏ సేవకుని నేను విమర్శించను. నన్ను విమర్శించే సేవకుని కూడా నేను క్షమించేస్తాను తప్ప నేను విమర్శించను. నన్ను విమర్శించే సేవకుడు తప్పు చేసినా సరే నేను అండగా నిలబడి దేవుడు క్షమిస్తాడు నిలబడమని చెబుతాను తప్ప నేను అతన్ని విమర్శించను. మతోన్మాదులు అతన్ని రచ్చ చేస్తున్నారని చెప్పి నేను కూడా అతన్ని బజారుకు తీసుకొచ్చి పెట్టను. నేను మతోన్మాదులకి అడ్డంగా, తప్పు చేసిన సేవకుడికి అండగా నిలబడి దేవుడు క్షమించేవాడు, మీరు క్షమాపణ అడిగితే రెట్టింపుగా పూర్వము కంటే గొప్పగా మిమ్మల్ని వాడుకుంటాడని చెప్పగలిగిన స్వభావం నాది. ఇలాంటి స్వభావం మిగిలిన పాస్టర్లందరూ కూడా కలిగి ఉంటే క్రైస్తవత్వం యొక్క విలువని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సేవకులుగా అది మన బాధ్యత, మన భారం.